అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించింది కేంద్రం. ఆర్టికల్ 15, 16లను సవరించింది లోక్సభ. దీంతో 50%గా ఉన్న రిజర్వేషన్లు 60%కి పెరగనున్నాయి. Question is that the bill further to amend the Constitution of India be passed. Now division. Subject to correction, the result of the division is ayes 323, noes 3. The motion is carried by majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members present and voting. The bill as amended is passed by the requisite majority in accordance with the provisions of Article 368 of the Constitution. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15కి క్లాస్ 6, 16కి క్లాస్ 6 చేరుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2 ఏళ్ల క్రితం తమ ప్రభుత్వమే క్రీమీ లేయర్ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచిందని మంత్రి తావర్చంద్ గెహ్లాట్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆర్థిక బలహీన వర్గాల బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఈ బిల్లుకి సంబంధించినంత వరకు మేము వ్యతిరేకించట్లేదు కానీ అట్ ది సేమ్ టైం ఈ ఎలక్షన్ల ముందు చివరి బిల్లు ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది లాస్ట్ సెషన్ లాస్ట్ డే నాట్ తీసుకురావటం, 4 సంవత్సరాలు 9 నెలలు వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా లాస్ట్ మినిట్ లో ఒక ఎలక్షన్ జిమిట్ గా దాన్ని తీసుకురావడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఏమైనప్పటికీ మేము ఇంతకు ముందే కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా మేము చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అలాగే వాల్మీకి సంబంధించినటువంటి ఎస్టీలో చేర్చాలని చెప్పి పంపించాం. ఆయన వాటిని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినట్టు గురించి పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టేశారు. అయినా సరే ఈ ఆర్థిక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి మేము సమర్థిస్తున్నాం. దీన్ని వాళ్ళ దురుద్దేశాలు ఎలా ఉన్నా కూడా ఎన్నికల కోసం లాస్ట్ మినిట్ లో చేసినటువంటి ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా దీనిలో ఏంటంటే దీనికి చర్చించి కొంచెం మెరుగ్గా ఈ బిల్లుని తీసుకురావడానికి అవకాశం ఉన్నది. ఆ చర్చించే సమయము వాటిని మెరుగ్గా మరింత వివరణలతో తీసుకురావటము, తర్వాత ఆర్థిక పరిమితిని 8 లక్షలు పెట్టడము, ఇన్కమ్, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కొంచెం డీటెయిల్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది సభలో. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా వాళ్ళు చేయటం జరుగుతున్నది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది కులాలకి మతాలకు అతీతంగా ఆర్థిక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి దీన్ని మేము కూడా సమర్థించాలని నిర్ణయించుకున్నాం. రేపు రాజ్యసభ ఎదురుకు బిల్లు రానుంది. రేపు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? రాజ్యసభకి ఇప్పుడు ఈ రోజున రాజ్యసభ ఎటువంటి బిజినెస్ లేకుండానే, చర్చలు లేకుండానే వాయిదా వేయడం జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలకి సమాధానం చెప్పలేదు. రాజ్యసభ ఈ రోజు వరకే ఉన్నది.
రేపు ఎక్స్టెండ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా డిప్యూటీ చైర్మన్ గారు రాజ్యసభని రేపటికి వాయిదా వేశారు. అది చట్ట విరుద్ధమైనటువంటిది, పార్లమెంటరీ ప్రొసీజర్కి విరుద్ధమైనటువంటిది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రకంగా మేము అనుకున్నది చెయ్యాలి అనేటటువంటి ప్రభుత్వ సంకల్పంతో చేసినటువంటి తప్ప, అయినప్పటికీ కూడా రేపు పొద్దున ఏమి చర్చకు వస్తుందో ఏంటో ఇంతవరకు మాకు బిజినెస్ పంపించలేదు. రేపు పొద్దున సభలో కనుక వస్తే మా అభిప్రాయాలు మేము స్పష్టంగా రాజ్యసభలో వాటికి ఏ రకంగా మేము ఏ బిల్లులు ఎలా వచ్చుంటే బాగుండేదనే వివరాలతో సహా మేము రాజ్యసభలో డిస్కషన్ తీసుకొస్తాం. చర్చలో మేము కూడా పాల్గొంటాం. రేపు రాజ్యసభలో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? జనరల్ గానండి ఈ విషయాల్లో వాళ్ళకి చిత్తశుద్ధి లోపించినప్పటికీ కూడా బిల్లు పైన ఉన్నటువంటి మెజారిటీ అభిప్రాయాలు ఉన్నాయి కనుక రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు సంబంధించినంత వరకు మెజారిటీ పక్షాలు సమర్థిస్తున్నాయి అని అనుకుంటున్నామండి మేము. డెఫినెట్ గా మొత్తానికైతే ప్రభుత్వం ఎన్నికలు వచ్చే ముందు హడావిడిగా బీజేపీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి ఆమోదం పొందే అవకాశాలే ఉన్నాయంటారా మీరు? అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఇది కేవలం ఎన్నికలలో వచ్చినటువంటి చివరి అస్త్రంగా వాళ్ళు అప్పటికే ప్రజల్లో వాళ్ళ యొక్క ఇది గ్రాఫ్ పడిపోతూ ఉన్న టైంలో ఏదో ఒక రూపంలో తర్వాత మన 3 రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి సందర్భంలో ఇవన్నీ రివ్యూ చేసుకుని వాళ్ళంతా రివ్యూ చేసుకుని తీసుకొచ్చి దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. అలాగే రాఫెల్ డీల్కి సంబంధించినటువంటి పెద్ద చర్చగా కార్యక్రమం జేపీసీ వేయాలని చెప్పి పార్లమెంట్ ఉభయ సభలో దద్దరిల్లుతున్నటువంటి సమయంలో వాటి నుంచి కూడా పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన. అలాగే ఈ సమస్యలు పార్లమెంట్ ముందు అనేక బిల్లులు వచ్చినాయి. ఆ బిల్లుల మీద ఏటి మీద కూడా ఈ రోజు వరకు చర్చ కూడా జరగలేదు. ఆమోదించినటువంటి బిల్లులకి లోక్సభ ఆమోదించిన బిల్లులు రాజ్యసభ ముందు ఉన్నాయి, ఇంకా వాటి మీద కూడా ఎటువంటి చర్చలు జరగలేదు. ఇవన్నీ జరగకుండా ఈ పట్ల ఏమవుతుందంటే వాళ్ళకి చిత్తశుద్ధి లోపించింది. ఇది చివరి అస్త్రంగా వాళ్ళు కూడా దీన్ని ఎన్నికల జిమిక్గా ఉపయోగించుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో చేస్తున్నారు. అయినా కూడా మేము ఇది ప్రయోజనం ఆర్థికంగా బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూరుతుంది కనుక దేశ ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం పొందడానికే మేము కూడా కృషి చేస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి ఇది ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ భర్తానికి ఉపయోగపడుతుందా లేదనే దానికన్నా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది లాస్ట్ మినిట్ లో ఎన్నికల జిమిక్ గా తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధం, ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారు వాళ్ళు. దాని మేరకు ప్రజలకి ఉపయోగపడుతుంది కనుక అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్నికలంత జిమిక్ గా ఉపయోగించినప్పటికీ కూడా వాళ్ళు చేసినప్పటికీ ప్రజలు చాలా వివేకవంతులు, ఓటర్లు చాలా విజ్ఞానవంతులు. తప్పనిసరిగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని కూడా దీంతో పాటు ఆ బిల్లులో వచ్చే ప్రయోజనాలతో పాటు వాళ్ళ చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ రవీంద్ర కుమార్ గారు. నమస్తే అండి. మీ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15కి క్లాజ్ 6, 16కి క్లాజ్ 6 చేరుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2 ఏళ్ల క్రితం తమ ప్రభుత్వమే క్రీమీ లేయర్ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచిందని మంత్రి థావర్చంద్ గెహ్లాట్ తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్ ఓటింగ్ తప్పనిసరని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. దీంతో సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 323 మంది సభ్యులు, వ్యతిరేకంగా 3 సభ్యులు ఓటు వేశారు. 3 వంతులకు పైగా మెజారిటీతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. బిల్లు ఆమోదం